సో, అసలు మీ ప్రస్థానం ఎక్కడిగా మొదలైందండి? ఎలా మొదలైంది? మీదేంటే ఎన్నో గోల్డ్ మెడల్స్, రకరకాల డిపార్ట్‌మెంట్లు, రకరకాల సేవలు. ఒకటి కాదు, ఒక మనిషి ఇన్ని చేస్తారా అని అనిపించిందండి నాకు మీ ప్రొఫైల్ అంతా చూసినప్పుడు. అందుకే ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అమ్మ, నేను కడప జిల్లా ప్రొద్దుటూరు అనే ఊరిలో 1961లో ఆర్వి రంగారావు, నాగరత్నమ్మ మా అనే పుణ్య దంపతులకు 4వ సంతానంగా ఆ దేవుడు జన్మనిచ్చారండి. పిల్లప్పటి నుండి కూడా మాకు విలువలతో కూడిన విద్య, సంస్కారము ఆ తల్లిదండ్రులు నేర్పారు. మా కడప జిల్లా ప్రొద్దుటూరు తెలుగు కవులకు చాలా కానాచి. దివాకర్ల వెంకటావధాని గారు అక్కడనే ఉండి గుంటూరు వెళ్ళారు. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారు, సివి సుబ్బన్న, నరాల రామిరెడ్డి, రాజన్న ఇటువంటి కవులు ఉన్న ఊరిలో నేను పుట్టడం తెలుగు భాష మీద నాకు పట్టుత్వం ఏర్పడి చివరికి నేను నా యొక్క గ్రూప్ 1 సర్వీసెస్ కూడా తెలుగులో రాసి ఉత్తీర్ణునయ్యానండి. ఏతద్దేశ ప్రసూతస్య విశేషాదగ్ర జన్మ స్వం స్వం చరిత్రన్ శిక్షేరన్ పృథ్వీవ్యా సర్వభారతీయత. అంటే ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా అక్కడ తయారు కాబడే విజ్ఞానవంతులు కానీ, శాస్త్రవేత్తలు కానీ, భారతీయ సంస్కృతి నాగరికత మూలాలు ఉన్న గురువుల ద్వారానే తీర్చిదిద్దగలిగారు అనేది ఆ శ్లోకం యొక్క అర్థం. అదే అక్కడనే మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేస్తూ ఉన్నాయమ్మ. నేను చిన్న పిల్లప్పటి నుండి కూడా తెలుగు మీడియం స్టూడెంట్ను. అక్కడ నేను 10th క్లాస్ వరకు చదివి ఇంటర్మీడియట్కు గుంటూరులో చదువుకున్నాను. తర్వాత బీఎస్సీ చదివి, బీటెక్ చదివి, తర్వాత ఎంటెక్ చేస్తూ ఉండగా నాకు గ్రూప్ 1గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్లో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత నేను ఉద్యోగరీత్యా మొత్తం 18 జిల్లాల్లో ఉద్యోగం చేశానమ్మ. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ జిల్లా ప్రజలతో మమేకం అవుతూ అక్కడ వాళ్లకు జరిగిన ఏ సంఘటనలైనా తోడ్పాటు అందిస్తూ ఎక్కువగా యూత్లో విద్యార్థులకు ప్రోత్సాహం కలిగిస్తూ నా జీవిత పయనం జరిగిందమ్మా. నా దేశం పావనగంగా, నా దేశం కరుణాంతరంగా, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీతపు సీత, నా దేశం వాల్మీకి కావ్య వల్లరి కాళిదాస కవిత మంజరి తాన్సేన్ ఘాన జరి త్యాగరాజ కృతిల హరి. వేదం పుట్టిన నేల, వేదాంతం పుట్టిన నేల, గౌతముడు పుట్టిన నేల, గాంధీ పుట్టిన నేల, సుజల సుఫల సస్య శ్యామల సుందర హిమగిరీంద్ర మకుటోజ్వల. అటువంటి పుణ్య భారతదేశంలో జన్మించి ఇక్కడ ఒక విద్యార్థిగా ఉండి ఉన్నత ఉద్యోగిగా రిటైర్డ్ అయ్యి సమాజానికి ఏదన్నా సేవ చేయాలనే ఒక తలంపుతో ముందుకు జరుగుతూ ఉన్న దాంట్లో ఇప్పుడు మీరు తారసపడి ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. మీకు అందరికీ ధన్యవాదములమ్మ.